హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజైతే చిన్న షాపింగ్ ఉంటే బయటకొచ్చినాం. ఆ షాపింగ్ ఎందుకోసం, ఎవరి కోసం అనేది మాత్రం ముందు ముందు మీకే తెలుస్తుంది. మా వరంగల్‌లోనైతే ఆ మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతర అయితే మొదలైంది. ఆ జాతరకు వెళ్ళే భక్తులైతే అబ్బబ్బబ్బబ్బా! ఎంతమందండి! మేడారం వెళ్ళడానికైతే మా వరంగల్ మించే వెళ్తారు అందరూ. రోడ్డంతా కూడా మేడారం వెళ్ళే జనాలే ఉన్నారు. మేడారం జాతర వెళ్ళడానికైతే కొన్ని కోట్ల మంది అయితే వెళ్తారండి. అబ్బబ్బబ్బబ్బా! ఎంతమంది జనాలండి. బుధ, గురు, శుక్రవారాలను అయితే ఇక చాలా పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే ఈ 3 రోజులే జాతర కాబట్టి చాలామంది పబ్లిక్ అయితే వెళ్తారు. ఆ జనాలను చూస్తూ చూస్తూ మేమైతే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాం. ఇక మా కన్నయ్య గాడి ముఖం అయితే వెలిగిపోతుంది. ఎందుకంటే షాపింగ్ వాడి కోసమే కాబట్టి. బర్త్డే డ్రెస్ తీసుకుందామైతే జుడియోకి వెళ్ళినాం. ఇక్కడైతే చూడండి చిట్టి తల్లి ఏం చేస్తుందో. ఇక్కడున్న బొమ్మతోటైతే ఆటలాడుతుంది చూడండి. ఎవ్వరి షాపింగ్లో వాళ్ళైతే మునిగిపోయారు. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన. అందరూ నన్నే చూస్తున్నారు. నాకైతే కొంచెం నర్వస్గా అనిపించింది. వచ్చింది మాత్రం కన్నయ్య గాని బర్త్డే డ్రెస్ కొనడానికి. కానీ మేము చూడండి ఎవ్వరి షాపింగ్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాం. అందుకే అంటారు పేరొకంది ఊరొకంది అని. నేనైతే కొంచెం భయంగానే వీడియోలు అయితే తీసుకుంటున్నా. అయినా ఎవరు చూస్తే నాకేంటి అనుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే నేనైతే వీడియోలు అయితే కొన్ని తీసుకున్నా. ఒక్కటి మాత్రం నిజమండి, భయపడుకుంటూ కూర్చుంటే మాత్రం ఏం చేయలేం మనం. ధైర్యంగా అయితే ముందడుగైతే ఖచ్చితంగా వేయాలి. సక్సెస్ అవుతామా లేదా అన్నది అది తర్వాత ముచ్చట. ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి, పక్కా ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా! మస్తు చెప్తానో కదా నవ్య అంటారేమో. అప్పుడప్పుడు ఇలాంటి మోటివేషన్ స్పీచ్లు కూడా ఇవ్వాలి కదా. మా శ్రీవారిని చూడండి ఎలా వెతుకుతున్నాడో. నన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు అని అనుకుంటున్నారా? అంత సీన్ లేదులేండి. వాళ్ళ బిడ్డ కోసం వెతుకుతున్నాడు. నాకైతే ఇక్కడ పెద్దగా ఏం నచ్చలేదు. అరే నా చిట్టి తల్లి ఏది అని వెతుకుతుంటే చూడండి ఇక్కడుంది. తన షాపింగ్లో తనైతే బిజీగా ఉంది. తమ్ముడి బర్త్డే అయితే అక్క కూడా డ్రెస్ కొనియాలంట. ఇది ఎక్కడి రూల్ అండి? మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా కన్నయ్య గారు అయితే ఒక్క డ్రెస్సును కూడా మెచ్చట్లేదు. ఇంకా సెలక్షన్ జరుగుతూనే ఉంది. ఈ మేడాన్ని చూడండి ఫ్యాషన్ షో బాగానే ఇస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత స్టైలో. అటు ఇటు చేసి అయితే కన్నయ్య గారు అయితే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇంతే కదండి, పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్ మించి మనకి ఏముంటుంది చెప్పండి. ఇక్కడైతే చిట్టి తల్లి అలిగి కూర్చుంది. ఎందుకో నాకు కూడా తెలియదు. ఇంతవరకు వీడియో చూశారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.